భార్యల్ని నీ చేరువానికి అప్పచెప్తానని అన్నాడు కాబట్టి అబ్షాలోం అనేవాడు సొంత పిన్నీలతో పాపం చేశాడంటే చేయించినోడు మీ దేవుడే కదా అనేది మన కరుణాకర్ యొక్క వాదన. అయితే ఒక్కసారి తెలుగు అయినా, తమిళ అయినా, కన్నడ అయినా, మలయాళం అయినా, ఒడియా అయినా, చైనా అయినా, జపనీస్ అయినా, కొరియన్స్ అయినా, ఏదైనా సరే ఒరిజినల్ టంగ్ హిబ్రూనే కదా. ఒకసారి మన అందరం హిబ్రూలోకి పరిగెత్తామా? హిబ్రూలో ఏముందో ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను చూడండి. మెహిమ్ అలేఖా రా ఆహా. మెహిమ్ అలేఖా రా ఆహా అంటే అర్థం ఏంటంటే మెహిమ్ ఐ విల్ రైజ్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. ఇక్కడ ఈ మెహిమ్ అలేకా రా ఆహా అంటే కీడుని నేను పుట్టిస్తాను అనేటట్లుగా మనకి బేసిక్గా అక్కడ అర్థం వస్తుంది. ఇక్కడ ఉపయోగించినటువంటి మూల క్రియాపదం ఏంటంటే తెలుగులో అయితే పుట్టింతును అని ఉంటుంది. తెలుగులో అయితే సమస్య అంతా పుట్టింతును అనే దగ్గర కదా. తెలుగులో పుట్టింతును అని తర్జుమా చేసిన ఇక్కడే ఐ విల్ రైజ్ అప్ అని ఇంగ్లీష్లో ఏదైతే ట్రాన్స్లేట్ చేశారో ఇక్కడ ఉన్నటువంటి ఈ తర్జుమాలో ఉపయోగించినటువంటి ఈ పదాల దగ్గర ఒరిజినల్ భాష అయినటువంటి హిబ్రూలో ఉపయోగించినటువంటి పదం ఏంటంటే హుమ్ అనేటువంటి మెయిన్ వెర్బ్ను ఉపయోగించారండి. హిబ్రూ భాషకు ఉన్నటువంటి స్వభావం మనం ఒకసారి ఈ విషయంలో తెలుసుకోబద్దులమై ఉన్నాం. ఎందుకంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఒక్కొక్క భాష ఒక్కొక్క స్వభావం కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు ఉందనుకోండి, తెలుగులో ఒక విషయాన్ని వివరించడానికి నామవాచకం అని, సర్వనామం అని, కర్త అని, కర్మ అని, క్రియ అని, ఆ తర్వాత సహాయక క్రియాపదాలని రకరకాలుగా మనకు కనపడుతుంది. వీటన్నిటిని కలగలిపి నిర్మిస్తే ఒక చక్కని సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అలానే ఇంగ్లీష్లోకి మనం వెళ్తే నౌన్ అని, ప్రొనౌన్ అని, యాడ్జెక్టివ్ అని, సబ్జెక్ట్ అని, ఆబ్జెక్ట్ అని, ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్స్ అని, మెయిన్ వెర్బ్స్ అని, ఇలా వీటన్నిటిని కలగలుపుకుంటూ పోతే ఒక చక్కని అర్థవంతమైనటువంటి ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఉద్దేశం అనేది ఎదుటివాడికి క్లియర్గా గోచరపడుతుంది. అయితే ఇలానే హిబ్రూలో కూడా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిగతా భాషలతో పోలిస్తే కాస్త విభిన్నత్వం కలిగినటువంటి భాష. ఎందుకంటే షెమిటిక్ భాష. షెమిటిక్ భాష మిగతా ఇండో యూరోపియన్ భాషలతో పోల్చినప్పుడు కానీ, వెస్టర్న్ లాంగ్వేజెస్లో పోల్చినప్పుడు కానీ కాస్త విభిన్నంగా, కాస్త గమ్మత్తుగా కనపడుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో హెల్పింగ్ వెర్బ్స్ మాత్రమే ఉపయోగించి చెప్పగలిగినటువంటి ఒక విషయాన్ని ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించకుండానే స్టెమ్లోని కొద్దిగా మార్పు చేయటం ద్వారా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు హిబ్రూ భాషలో ప్రతి మూల పదానికి 7 రకాల స్టెమ్ రూపాలు ఉంటాయి. ఒక్కొక్క స్టెమ్ రూపంలో ఒక్కొక్క అర్థం కలిగి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగానండి. హిబ్రూలో ఒక్కొక్క మూల క్రియాపదం 7 రకాల స్టెమ్స్ రూపాలు కలిగి ఉంటుంది. ఒక్కొక్క స్టెమ్ రూపంలో ఒక్కొక్క మీనింగ్ అనేది మనకు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 7 రకాల స్టెమ్స్లో ఒక్కొక్క స్టెమ్లోకి అది రూపాంతరం చెందినప్పుడు ఒక్కొక్క అర్థాన్ని తెలియజేస్తుంటుంది ఆ ప్యాసేజ్లో, ఆ కాంటెక్స్లో. ఇప్పుడు ఉదాహరణకి ఒక మాట మనం తీసుకుందాం. ఇందాక మీకు చెప్పినట్లుగా 7 రకాల స్టెమ్స్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖల్ అని, నిఫిల్ అని, హొఫాల్ అని, హిఫిల్ అని, ఆ తర్వాత పియేల్